మతానికి వారు అలాగే హిందువులు కూడా వారి మతానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఆ లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి మరి అది సిక్కులు అనేది నిర్ధారణ చేసింది కాబట్టి 80% జరిగిందని నిర్ధారణ చేసింది కాబట్టి అది ప్రతి ఒక్క హిందువు కూడా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి అది ఒక భారతదేశంలో కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి మిగతా వారు కూడా కానివ్వండి వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రేమతో కొలిసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇటువంటి జరిగింది అన్నప్పుడు కొంత బాధనే అనిపిస్తుంది. దాని మీదట మరి ఇది ఎంతైనా కొద్దిగా అందరికీ కూడా కొన్ని మనోభావాలు ఇబ్బంది పడ్డట్టు. సో ఈ విధంగా అందరూ మాట్లాడాలి అని చెప్పడంలో వేరే మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా కనిపిస్తుంది? లేదు, ఇప్పుడు దీంట్లో మతం రెచ్చగొట్టేది ఉందండి. ఇప్పుడు జరిగింది ఎవరికి? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దాని మీద సుప్రీంకోర్టు వారు దాని మీద సిట్ వేశారు, సిబిఐ సిట్ వేశారు. ఆ స్టేట్ గవర్నమెంట్ సిబిఐ జరుగుతున్నప్పుడు ఈ లడ్డు పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని దాని గురించి అసలు నెయ్యి అనేది లేకుండా ఇది మామూలుగా కల్తీ జరిగినట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే దాని మీద దాని మీద అందరూ బాధపడుతున్నారు తప్ప ఇది ఇతర ఇంకొక మతస్థులకు గారండి కులస్తులకు గారు సంబంధం లేని విషయం. కేవలం హిందువులకు సంబంధించి వారు పవిత్రంగా పూజించేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇలా జరిగిందని వారి యొక్క బాధ.